మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని అన్నారెడ్డిపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో అక్రమ ఇసుక ఫిల్టర్ బెడ్లను ధ్వంసం చేసినట్లు తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ, అక్రమంగా ఇసుక ఫిల్టర్స్ ద్వారా ఇసుక తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 2 చోట్ల అక్రమ ఇసుక తయారు చేసే ఇసుక ఫిల్టర్ బెడ్లను ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఈరోజు ఇసుక కంప్లైంట్ వచ్చింది కదా సార్, ఇప్పుడు రాత్రంతా ఇసుక కొడుతున్నారని చెప్పేసి డంప్ చేసిన ఫిల్టర్ ఇసుక మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి సార్? ఈరోజు అక్రమంగా ఎవరైనా ఇల్లీగల్ ఫిల్టర్ ఇసుక తీసుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మా దృష్టికి వచ్చింది, వాళ్ళ పోయి ఒక దగ్గర ఒక 4-5 ట్రాక్టర్ల డంప్ చేసిన ఫిల్టర్ శాండ్ని దాన్ని డిమాలిష్ చేసినాము. అదేవిధంగా ఒక ఫిల్టర్ చేసే ఫిల్టర్ బెడ్ని కూడా పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని అది కూడా కూల్చేయడం జరిగింది. ఎవరు కానీ ఇటువంటి ఇల్లీగల్ కానీ మన ఇందిరమ్మ ఇండ్లకు కానీ ఏ దాన్ని తప్పుడు సమాచారం ఇచ్చి తీసుకుంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎంతమంది సిబ్బందితో వెళ్ళారు, ఎన్ని డంపులు కూల్చేశారు సార్ ఈరోజు? ఇవాళ నా దృష్టికి ఒక డంప్ వచ్చింది, ఒక 4-5 ట్రిప్పుల శాండ్ అక్కడ ఫిల్టర్ శాండ్ ఉంటే దాన్ని భూస్థాపితం చేసినాము. ఎందుకంటే అది దేనికి నాణ్యత లేని ఇసుక కనుక మనం దాన్ని వాడొద్దు. మనం ప్రభుత్వ పథకాలకు కూడా ఇస్తే నాణ్యత ఉండదు కనుక దాన్ని భూస్థాపితం చేసినాము. ఇంకో ఫిల్టర్ బెడ్ కూడా కొట్టినాము. మా ఆఫీస్ సిబ్బంది ఒక 5-6 మంది, 5 పోలీసుల సహకారంతో కూలగొట్టినాము. నెక్స్ట్ ఇలాంటి చర్యలు మళ్ళీ పాల్పడితే వాళ్ళకు మీరు ఇచ్చే చర్యలు ఏంది, మీరు ఏం చర్యలు తీసుకుంటారు? వాళ్ళ ప్రకారమైన చర్యలు తీసుకొని బండ్లని సీజ్ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఏమన్నా బుక్ చేసారా సార్? ఈరోజు అక్కడ పోనే ఎవరు లేరు, అక్కడ వెహికల్స్ కూడా లేవు. మనం వెళ్ళినప్పుడు అక్కడ